ఎవ్రీవన్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో నేను మీకు శివముష్టి పూజ గురించి చెప్పబోతున్నాను. ఈ శివముష్టి పూజ అనేది శ్రావణ మాసంలో చేసుకుంటారు. అయితే ఏ శ్రావణ మాసంలో అయితే 5 సోమవారాలు వస్తాయో ఆ శ్రావణ మాసంలోని మొదటి సోమవారం రోజు ఈ వ్రతాన్ని మొదలు పెడతారు. అయితే మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ వచ్చే శ్రావణ మాసంలో ఒకవేళ 4 సోమవారాలు వచ్చినా సరే మనం ఈ వ్రతాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే శివముష్టి అంటే పిడికిళ్ళు. ఒక్కొక్క సోమవారం రోజు ఒక్కొక్క ధాన్యంతో మనం పిడికిళ్ళుతో చేసే పూజని శివముష్టి పూజ అని అంటారు. ఈ పూజలో మనము అన్ని పూజలు చేసినట్టే ముందుగా కలశం పూజ చేసుకోవడం కానీ గణపతి పూజ చేసుకోవడం కానీ చేసుకోవాలి. గణపతి పూజ చేసుకున్న తర్వాత శివుని పూజలో మనము వాడాల్సిన వస్తువులు ముఖ్యంగా తెల్లని పువ్వులు మాత్రమే వాడాలి శివునికి. అలాగే విభూది ఉండని వాడి చేసిన వస్త్రాన్ని మాత్రమే మనం సమర్పించుకోవాలి. అలాగే ఒక రుద్రాక్ష మాల కూడా వేయాలి. అలాగే శివుని పూజలో వాడాల్సిన అతి ముఖ్యమైన వస్తువు పత్రి. పత్రిని ఎంత ఎక్కువగా సమర్పించుకుంటే అంత మంచిది అంటారు. 5 సోమవారాలు 5 రకాల ధాన్యాలతో పిడికిడు తీసుకొని మనము శివునికి సమర్పించాలి. అయితే మొదటి సోమవారం నాడు పిడికిళ్ళు బియ్యం, అలాగే రెండో సోమవారం పిడికిళ్ళు నువ్వులు,
అలాగే 3వ సోమవారం పెసర్లు, 4వ సోమవారం వస్తే అవిసెలు, 5వ సోమవారం సత్తు. వీటిని ఇలా పిడికెళ్ళు తీసుకొని మనము శివునికి సమర్పించాలి. సమర్పించేటప్పుడు మన మనసులో ఉన్న సంకల్పాన్ని శివునితో చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నది 2వ సోమవారము కాబట్టి నేను తెల్ల నువ్వులని సమర్పిస్తున్నాను. పూర్తి అయిన తర్వాత శివముష్టికి సంబంధించిన ఒక కథ ఉంటుంది. ఆ కథని కూడా మనము ఈ వ్రతంలో చదువుకోవాలి. ఇలా అన్ని రకాలుగా పువ్వులు, రుద్రాక్షమాల, అలాగే వస్త్రాన్ని సమర్పించుకొని ఇలా అలంకరించుకొని పూజ చేసుకోవాలి. అలాగే నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఇలా 5 వారాలు పూజ చేసుకున్న తర్వాత ఈ ధాన్యాలన్నింటినీ విడిగా ప్యాక్ చేసి వీటితో పాటు మనకు తోచిన సాహిత్యాన్ని కూడా ప్యాక్ చేసి మనకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడికి సమర్పించుకోవాలి. ఇదేనండి పూజ. ఇలా చేసుకోవాలి శివముష్టి పూజని ప్రతి సోమవారం నాడు శ్రావణ మాసంలో. మరి మీ అందరికీ ఈ పూజ కనుక క్లియర్గా అర్థమైనట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.